వెల్కమ్. ఈ రోజుల్లో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. ఎక్కడ చూసినా ఇదే మాట. నిజమే. ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు కదా. అవును. మనం పనిచేసే విధానాన్ని, ఆలోచించే తీరును కూడా ఫండమెంటల్గా మార్చేస్తోంది. అబ్సల్యూట్లీ. అందుకే ఈరోజు మనం కొన్ని ఏఐ టూల్స్, ముఖ్యంగా మనకు ఫ్రీగా దొరికేవి ఏంటి, వాటిని రైటింగు, స్టోరీ టెల్లింగ్ లాంటి క్రియేటివ్ పనులకు ఎలా వాడుకోవచ్చు అని కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర కొన్ని సోర్సెస్ ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ వివరాలు, రైటింగ్ గైడ్స్, ఇండస్ట్రీ అనాలిసిస్ లాంటివి. అవును. ఈ డిస్కషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ టూల్స్ నుండి మనం మాక్సిమం బెనిఫిట్ ఎలా పొందాలి, రైట్, అదే సమయంలో వాటి లిమిటేషన్స్ ఏంటి, ఇంకా కొన్ని ప్రాక్టికల్ విషయాలు అంటే కాపీరైట్ లాంటివి, వీటి గురించి సోర్సెస్ ఏం చెప్తున్నాయో తెలుసుకోవడం అన్నమాట. ఓకే, సరే. ముందుగా ఫ్రీగా దొరికే ఏఐ టూల్స్ గురించి. గూగుల్ క్లౌడ్ చాలా ఆప్షన్స్ ఇస్తుందని మన సోర్సెస్ చెప్తున్నాయి కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ ఏఐ స్టూడియో ఉంది. అక్కడ లేటెస్ట్ జెమినీ మోడల్స్ని ట్రై చేయొచ్చు. ఓ, అలాగే ట్రాన్స్లేషన్ ఏపీఐ, స్పీచ్ టు టెక్స్ట్, న్యాచురల్ లాంగ్వేజ్ ఏపీఐ, వీడియో ఇంటెలిజెన్స్ లాంటివి ఉన్నాయి. అంటే ఇవి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఇంటర్ఫేసెస్ అన్నమాట. ఓకే. వీటితో ట్రాన్స్లేషన్ లాంటి ఏఐ కేపబిలిటీస్ని మన ప్రాజెక్ట్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వీటికి నెలవారీ యూజేజ్ లిమిట్స్ వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. ఆ ఫ్రీ లిమిట్స్ ఎక్స్పైర్ అవ్వవు. అదనంగా కొత్త గూగుల్ క్లౌడ్ కస్టమర్స్కు $300 ఫ్రీ క్రెడిట్స్ కూడా ఉన్నాయట. అవును, అది కూడా ఉంది. ఇంకా నోట్బుక్ ఎల్ఎమని ఇంకో టూల్ కూడా ఉందంటున్నారు. మనం అప్లోడ్ చేసిన డేటా నుండి ఇన్సైట్స్ తీస్తుందట. ఇది టెస్టింగ్ ఫేజ్లో ఫ్రీగా లభిస్తుందట. ఖచ్చితంగా. అంటే కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడానికి, ఎక్కువ మంది యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా ఫ్రీ టియర్స్ ఇస్తుంటాయి కదా. నిజమే. ఇవన్నీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి మంచి అవకాశాలన్నమాట. అవును. మరి రైటర్స్కి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఆ రైటర్స్ బ్లాక్ వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ అవుతారు కదా. రైటర్స్ బ్లాక్, దీనికి చాలా కారణాలుంటాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఒక్కోసారి విమర్శల భయం. ఇలా వర్డ్ ట్యూన్, చాట్ జీపీటీ, నోషన్ ఏఐ లాంటి టూల్స్ ఇవి బ్రెయిన్ స్టార్మింగ్కి, కొత్త ఐడియాస్ జనరేట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, సెంటెన్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయని సోర్సెస్ చెప్తున్నాయి. అంటే ఏఐని ఒక కొలాబొరేటర్గా చూడాలా, ఒక అసిస్టెంట్ లాగా? సరిగ్గా చెప్పారు. ఒక కొలాబొరేటర్గా, ఒక అసిస్టెంట్గా. అంటే ఏఐ మన క్రియేటివిటీని రీప్లేస్ చేయదు, దాన్ని ఇంకా పెంచడానికి ఒక సాధనంలా పనిచేస్తుంది అన్నమాట. ఒక కో-పైలట్ లాగా. ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్స్ కూడా ఏఐని పేపర్ స్టార్ట్ చేయడానికి, పెద్ద టెక్స్ట్స్ని సమరైజ్ చేయడానికి, కొత్త టాపిక్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వాడుతున్నారని తెలిసింది. ఏఐని మన క్రియేటివ్ విజన్కి తగ్గట్టుగా గైడ్ చేయడానికి కొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి రిటారికల్ ప్రాంప్టింగ్ మెథడ్ అంటారు. అంటే ఏఐని మనం స్పెసిఫిక్గా ప్రశ్నలు అడిగి మనకు కావాల్సిన అవుట్పుట్ వైపు నడిపించడం అన్నమాట. మనమిచ్చే ప్రాంప్ట్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే రిజల్ట్ అంత బాగుంటుంది. ఓకే. రచనకే కాదు, విజువల్స్కి కూడా ఏఐ హెల్ప్ చేస్తోంది కదా. టెక్స్ట్ నుండి ఇమేజెస్ జనరేట్ చేసే టూల్స్ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి. అవును, చాలా. విజువల్ స్టోరీ టెల్లింగ్కి ఇది పెద్ద బూస్ట్ కదా. నిజమే. టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో కూడా ఏఐని ప్రొడక్షన్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయడానికి వాడుతున్నారని ఇండస్ట్రీ అనాలిసిస్ చెబుతోంది. అంటే మనుషులను రీప్లేస్ చేయడానికే కాకుండా ప్రాసెస్ని బెటర్ చేయడానికి అన్నమాట. అవును. ఉదాహరణకి పిక్సార్ అప్పట్లో CGIని కథ చెప్పడానికి ఒక కొత్త సాధనంగా ఎలా వాడుకుందో అలాగన్నమాట. అయితే ఇక్కడ కాపీరైట్, ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సమస్యలుంటాయి కదా. ఏఐ జనరేట్ చేసిన కంటెంట్కి ఓనర్షిప్ ఎవరిది? ఇది పెద్ద ప్రశ్న కదా. ఇది ప్రస్తుతం చాలా కీలకమైన చర్చలో ఉన్న విషయం. ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ కోసం వాడే డేటా సోర్స్ ఏంటి? అలా జనరేట్ అయిన కాంటెంట్కి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుందా లేదా? ఇవన్నీ కాంప్లెక్స్ ప్రశ్నలు. అందుకే లయన్స్ గేట్ లాంటి కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ సొంత కాంటెంట్తో ట్రైన్ చేసిన ప్రొప్రైటరీ LLMs వాడుకుంటున్నారట. వాళ్ళ ఓన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అవును. అంటే చాట్ జీపీటీ లాంటి వాటి వెనుక ఉండే పెద్ద ఏఐ సిస్టమ్స్ అన్నమాట. దీనివల్ల ఐపీ రిస్క్ కొంత తగ్గుతుందని వాళ్ళ ఆలోచన. మేక్ సెన్స్. అలాగే ఏఐని ఎక్కడా, ఎలా వాడుతున్నారనే విషయంలో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉండాలని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అంటే ఏఐ కంటెంట్ జనరేట్ చేసినా దాన్ని అలాగే వాడడం కరెక్ట్ కాదన్నమాట. ఖచ్చితంగా హ్యూమన్ ఎడిటింగ్ అవసరం అంటారా? తప్పకుండా, చాలా అవసరం.
ఏఐ జనరేట్ చేసిన కాంటెంట్లో కొన్నిసార్లు రెపిటిషన్ ఉండొచ్చు. అవును. క్రియేటివిటీ, ఎంపతి ఇవి పూర్తిగా రాలేదు. సోర్సెస్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సో దీనర్థం ఏంటి? ఏఐ అవుట్పుట్ని ఫైనల్ డ్రాఫ్ట్గా చూడకూడదు. ఒక స్టార్టింగ్ పాయింట్గా లేదా ఒక రఫ్ డ్రాఫ్ట్గా చూడాలి, అంతే కదా. దాన్ని మెరుగుపరచడానికి, పర్సనలైజ్ చేయడానికి, అది నమ్మదగినదిగా చేయడానికి హ్యూమన్ ఎడిటింగ్, మన ఆలోచన, మన టచ్ తప్పనిసరి. అబ్సల్యూట్లీ. ఏఐ అనేది ఒక పవర్ఫుల్ టూల్, దాంట్లో డౌట్ లేదు. కానీ దాన్ని ఎలా వాడుకుంటామనే దానిపైనే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. చాలా ఆసక్తికరంగా ఉంది డిస్కషన్. సో ఏఐ మనకు ఎన్నో శక్తివంతమైన ఉచిత టూల్స్, క్రియేటివ్ అసిస్టెన్స్ అందిస్తోంది. నిజమే. కానీ దానికి సరైన గైడెన్స్, హ్యూమన్ ఎడిటింగ్, ఇంకా సోర్సెస్ చెబుతున్నట్లుగా దాని వాడకం విషయంలో కొంత ఎథికల్ అవేర్నెస్, అంటే నైతిక అవగాహన అవసరం. ఏఐని కేవలం ఒక సాధనంగా చూడాలి, అదే అంతిమం కాదు. మరి ఏఐ మన జీవితాల్లో, ముఖ్యంగా క్రియేటివిటీలో ఇంతలా ఇంటిగ్రేట్ అవుతున్నప్పుడు అసలు క్రియేటివిటీ లేదా ఒరిజినాలిటీ అనే పదాల అర్థం భవిష్యత్తులో ఎలా మారొచ్చు అంటారు? వాట్ కుడ్ దట్ లుక్ లైక్?